ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే ఈ యొక్క శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కలిపి మకర రాశి, మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి, మకర లగ్నం కిందకి తీసుకున్నట్లయితే శని భగవంతుడు మీకు మీ రాశాధిపతి తృతీయంలోకి వెళ్ళిపోయాడు. చాలా బాగుంటుంది. మీ సంతానాధిపతి మీకు అష్టమాధిపతి అనేటువంటి ఈ యొక్క రవి భగవంతుడు మకర రాశి వారికి మీ దశమ కేంద్రంలోకి నీచలో వచ్చారు. అలాగే మీకు 6వ ఇంటి అధిపతి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కూడాను మీకు లాభస్థానంలోకి వచ్చేసారు, దశమ కేంద్రంలోకి వచ్చారు. మకర రాశి వారికి బుధాదిత్యంతో ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆధిపత్యం రీత్యా తీసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి దశమ కేంద్రంలో బుధాదిత్య యోగం చాలా మంచిది. శుక్రుడు మీకు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు పంచమం అలాగే దశమ స్థితి కేంద్ర కోణాధిపత్యం చేత ఉన్నటువంటి వాడి కలయిక మిమ్మల్ని ముందుకు జరిపించడానికి చాలా బాగుంటుంది. పిల్లల విషయంలో మీరు అనుకున్న పాయింట్స్ చాలా ముందడుగు పడతాయి. వివాహాలు కాని వారికి, చాలా సంబంధాలు చూడాలనుకునే వారికి తగిన సమయం. నవరాత్రులు శుభసూచకం, మంచిగా జరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి, మీకైనా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాని వారికి, ఎప్పటి నుంచో పోరాడే వారికి కూడా ఇప్పుడు అవి మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తండ్రి వారసత్వ ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే పంటలు, అలాగే కొంచెం భూ సంబంధమైన క్రయ విక్రయాలు కూడా మీకు కొంచెం షేరింగ్ విషయాల్లో కూడా సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా లాస్ట్కు మీదే పైచే అవుతుంది. ఆ భగవంతుడు మిమ్మల్ని సర్వకాల సర్వావస్థలో దీవిస్తూనే ఉంటాడు. మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మీరు చూస్తూ ఆచితూచి వ్యవహరించినట్లయితే మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. పిల్లల జీవితాలలో వాళ్ళ ఆరోగ్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏదైతే మీరు చేయాలనుకుంటారో ఒక క్రమ పద్ధతిలో ఈ టైంలో మీరు ఫినిష్ చేసి ఆ విజయకేతనాన్ని మీరు ఎగరవేస్తారు. మీ విషయంలో కూడా బాగుంటుంది. మనీ సర్క్యులేషన్, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం, వడ్డీ వ్యాపారం చేసే వారికి కూడా బాగుంటుంది. కానీ నెక్స్ట్ వచ్చే ఇదిలో బాగోదు. కాబట్టి ఏదైనా మీరు పెట్టింటే ఇన్వెస్ట్మెంట్లు అవి తీసి క్యాష్ చేసుకోండి. తర్వాత వచ్చే దశ అంత కేర్ఫుల్గా లేదు, మీకు బాగాలేదు. స్వస్తి.